ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి అంబాసిడర్ డాక్టర్ అంబుల వైష్ణవి తండ్రి ప్రముఖ డాక్టర్ అంబుల మనోజ్ అమరావతి రాజధాని తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో గ్రీన్ అంబాసిడర్స్కు అదేవిధంగా సిఆర్డీఏ కార్యాలయం సిబ్బందికి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి ప్రతి ఒక్కరిని సన్మానించారు. 25 మంది గ్రీన్ అంబాసిడర్స్కు అంతేకాక 10 మంది సిఆర్డీఏ సిబ్బందికి సిఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు నేతృత్వంలో పాదపూజ సన్మానం చేశారు. ఈ సందర్భంగా అమరావతికి జీవం పోస్తాం, 116 రూపాయలు సాయం చేద్దాం అనే కార్యక్రమం నిర్వహించగా కార్యాలయ సిబ్బందితో పాటు గ్రీన్ అంబాసిడర్లు అమరావతి నిర్మాణంలో భాగస్వాములై సిఆర్డీఐ అకౌంట్కు క్యూఆర్ కోడ్ ద్వారా నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి ముదినేపల్లిలో ఉన్న సొంత భూమిని అమ్మి విరాళంగా ఇచ్చారని తెలిపారు. అంతేకాక అమరావతి నిర్మాణానికి తన వంతు కృషిగా 116 రూపాయలు సహాయం చేయాలంటూ వివిధ ప్రాంతాల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగడం అభినందనీయమని, అయితే తండ్రి మనోజ్ తన కూతురు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడకు చెందిన ఏజీపీ రెడ్డి, బంగారయ్య పాల్గొన్నారు. ఎందుకంటే తొందరగా కట్టండి, బాగా కట్టండి, మీకు డబ్బులు గవర్నమెంట్లో డబ్బులు సరిపోయినా సరిపోకపోయినా శుభ్రంగా కట్టండి, తొందరగా కట్టండి అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఆమె డాక్టర్ చదువుకుంది, ఇంకా డాక్టర్ కూడా అవ్వలేదు. వాళ్ళ నాన్నగారి వాళ్ళు ఇచ్చింది కాక చుట్టుపక్కల అందరినీ కూడా అమరావతి డబ్బులు ఇస్తే ఇంకా తొందరగా బాగా కడతారు అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇట్లా పాదపూజ కార్యక్రమం చేస్తారు.